హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మేము శ్రీకాకుళంలో ఉన్నప్పుడే మా చెల్లి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అందరం కలిపి సెలబ్రేట్ చేశామని షేర్ చేశాం కదండి. సో ఆ రోజు అరసవెల్లి గుడికి వెళ్ళి సూర్యభగవానుని దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. సో మేము వెళ్ళేటప్పుడు ఎలా జరిగింది ట్రావెల్ ఇదంతా ఇవాళ వీడియోలో షేర్ చేస్తా. సో చెల్లేమో నేను కొన్న లాంగ్ ఫ్రాక్ వేసుకుంది యానివర్సరీకి, నేనేమో ఈ కొత్త శారీ కట్టుకున్నా అనమాట. ఇది వచ్చే ముందు చిల్లపల్లి శ్రీవర్లీలో తీసుకున్నా కదండి మంగళగిరి పట్టు శారీ, అది డ్రేప్ చేసుకున్నా. ఈ స్టైల్ ఆఫ్ శారీ కట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఎలా ఉంది, నాకు సూట్ అయిందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. హలో హాయ్ మాదొక్క హాయ్ అమ్మా హాయ్ చెప్పు. హాయ్ షన్ను హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు, చెప్పాలి వీడియో ఉన్నప్పుడు. పోరప్ప ఇంకండి అదే చెప్పండి. నా పిల్లలందరూ అందరం కలిసి నాన్న డ్రైవ్ చేస్తున్నారు. అందరం కలిసి ఇప్పుడు వెళ్తున్నాం అరసవల్లి గుడికి. అత్తాళ్ళు పెద్దత్తాళ్ళు రకరకాల కార్లు, ఎవరికి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఎక్కేసి వెళ్ళిపోతున్నాం అంతే. పెళ్లివారు 2 కార్లు వెనకాల మొత్తం అలాగా ఫంక్షన్ హాల్ అలాగా ఒక 3-4 కార్లలో అందరం బయలుదేరాము. పొద్దున్నే వెళ్ళి ఈరోజు సూర్యభగవానుడికి దండం పెట్టి మాఘమా వస్తాం. ఏంటి సూర్య భగవానుడు అంటే ఎవరు అనుకుంటా? అవును మా ఆయన ప్రత్యక్ష దైవం కాదు, సూర్యభగవానుడు భార్య పేరే కదా సంధ్య. సో మా ఆయన అనమాట సూర్యభగవానుడు. సో వెళ్ళి ఒకసారి హాయ్ చెప్పేసి వద్దాము. పెట్టాలా ఏమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది ఎదర్ రూమ్ లో, ఆయన అక్కడ వెనకాల రూమ్ లో ఉండే, నేను ఇంకెళ్ళి ఇక్కడే చాలా క్లారిటీ ఉండాలి ఈ విషయం అయినా సరే. ఇష్టానుసారం బాత్రూమ్ లోకి అడుగు పెట్టబోతున్నాను. ఇప్పుడు కెరమేంటది, నువ్వు ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు తెలుసుకుని మాట్లాడు. ఒక జడ్జి గారి దగ్గర మాట్లాడుతున్నావు, మాట తేడా రాకూడదు, మాట్లాడాలి ఏదైనా సరే. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఏమండి కారు టీ పంపిస్తున్నానండి తీసుకోండి అని అంటే ఇచ్చేస్తాను. కాదు నువ్వు అప్పుడు ఏమనాలి, నానాజీని పంపిస్తాను ఇచ్చేయండి కీ అన్నా. ఇంకంతే ఇచ్చేస్తారు, ఎందుకంటే పొద్దున ఇచ్చే కదా. అక్కడ కొడుకు వాయించేస్తాడు భయం. ఏంటాడి మీరు వెళ్ళరు, మమ్మీ కారు ఎవరు, ఎందుకు కారు అని తిట్టేస్తాడు. అక్కడ భయం, నా భయమేం కాదు. ఏదో అంటున్నారు, ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. అక్కడ భయం వేసి వెళ్ళాక చెప్తాను ఆడ అంటాడు. అందుకని కీ ఇచ్చేస్తాను అయితే నేను రాను కానీ కీ ఇచ్చేస్తాను. నేను గుడికి రాను కారు రారు కారు ఎవరు, మేము ఎలా వెళ్ళాలి అంటేనేమో సరే అయితే కీ ఇచ్చేస్తాను అని టీ పంపిస్తున్నానంటే పాపమమ్మ మా అన్న ఇలా అమాయకులు చేసేలా ఆడుకుంటున్నారు. అమాయకులు మేమే మా అమాయకులు అమ్మ, మీరు మాయకులు. వాళ్ళంతా మాయకులు, మాయకులు బ్యాచ్. మేమే ఎటంటే అటు తిరిగిపోతారే. నేను పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను కదా, ఏం చెప్తే అది మళ్ళీ చెప్తే నిజమేనే వదిన చెప్పింది కదా. కాశీకి చూడు ఎంత నిజమే బుజ్జి వదిన అసలు కదలదు. ఇంకా మానేస్తాను వదినప్పుడు ఏంటమ్మా నేను ఏమన్నాను తెలుసా, ఇక బుజ్జిలు డబ్బులు వేస్తున్నానమ్మా, నా పేరున అక్కడ ఖర్చు పెట్టి నువ్వు ఉండు అని అన్నా. తర్వాత ఇంకా అనలేదు కదా, వదిన డబ్బులు వేసి తిట్టేస్తుంది అని భయం ఉంటుంది. వెళ్ళాలంటే అది రాసి పెట్టుంటేనే ఉండాలి. మరి టికెట్ అలా ఆయన చేయించాం. మరి పోయింది మణి సీ ఫుడ్స్, మా మణత్త సీ ఫుడ్స్ ఆల్ ఇండియా పర్మిట్. చూడు మొత్తం ఇండియా మొత్తం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నావు నువ్వు. పేరుంటే మీ అత్త అంతే, మరి పేరు రాస్తాం అక్కడ. మేమే సీతో సంబంధం ఉన్నవాళ్ళం. చూసావా మరి ఉద్యోగం సి. అవును, సాల్ట్ ఇన్స్పెక్టర్ వైఫ్. సి కోస్టల్ అయితే అయ్యో కోస్టలే మేము అంతా. చూడండి దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. ఇదిగోండి మొత్తం ట్రక్కులు గిక్కులు ఉన్నాయి, ఫ్రంట్ అంతా కదలట్లేదు. ఆ గ్యాప్ లో కూడా అది అక్కడ రోడ్ సైడ్ అక్కడ బొమ్మలు కనిపించినాయి అంతే. అక్కడి నుంచి ఇక్కడ షాపింగ్ చేస్తారు. ఇదిగోండి ఒక లేడీ బొమ్మ, ఇదిగో ఎక్కడ ఉంది దీని ఒళ్ళో. మాదొక జాత
తలకి ఇరిగిపోగలరు జాగ్రత్త. బాబోయ్ వద్దులే. అక్కడ ఒక లేడీని కొన్నాం. లేడీ అంటే జింక కాదు, ఈ లేడీ. ముక్కు మాసిపోయింది. పట్టుకో. మంచి మంచి కలర్స్ వేయండి కొంచెం. అయ్యి బాబోయ్, మా మడత్త మళ్ళీ మొదలెట్టిందిరా బాబు. కమలా పండు పట్టుకొని స్మెల్స్ వస్తుంది. వాడికి అన్ని స్మెల్ కావాలి వాడికి. నిన్నటి నుంచి ఫ్యాక్టరీ స్టార్ట్ చేసింది. కమలా పండు కనిపిస్తే చాలు ఒలిచేయడం, అందరు తొనలు పెట్టేయడం. ఇప్పుడు పెట్టవా? ఏ ఓటకైతే ఇచ్చావా? పంచి పెడుతుంది ప్రసాదం లాగా. అన్నయ్య అంట. అదే కదా. ఏంటి ఇలా ఆపేసాడు? హార్న్ కొట్టనా? టోలా? టోలు లేదేమీ లేదు. జస్ట్ కొంచెమే అది ఎక్కేసేవాళ్ళం. అయ్యా అనుకుంటున్నాయా 2-3 సార్లు. లేదు లేదు. మన వెనకాల ఎవరైనా ఉన్నారా? అబ్బో, వెనకాల లారీ, పక్కన లారీ, ముందు లారీ, అన్ని లారీలే. ఎంతసేపు వెయిట్ చేసినా ఏవి మూవ్ అవ్వకపోవడంతో సరే ఇంకా దిగన్నా చూద్దాము అని చెప్పి నేను దిగి ఇంకా అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. మొత్తం ఆ దారంతా కూడా హెవీ వెహికల్సే ఆగి ఉన్నాయి. అసలు మామూలు వెహికల్స్ అట్లాంటివి ఏమీ లేవన్నమాట. ఇది మేము యాక్చువల్లీ సర్వీస్ రోడ్ మీద ఉన్నాము, పక్కనే హైవే. సో ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత దూరం వెళ్ళినా మొత్తం అంతా ఇలాగా ఆగిపోయే ఉన్నాయి. ఏంటి ఏం జరిగింది అన్నది ఏమీ అర్థం కాలేదనమాట. ఇంకా నేను నడుచుకుంటూ అలా అలా వెళ్తూ ఉంటే ఇంకా అది నెవర్ ఎండింగ్ లాగా వస్తూనే ఉన్నాయి. ఏంటి అని అంటే అక్కడ యాక్చువల్లీ హెవీ వెహికల్స్ అన్నిటినీ పోలీసులు ఆపేశారనమాట. సీఎం మీటింగ్ ఏదో జరుగుతుంది, హెవీ వెహికల్స్ ఇప్పుడే అలో చేయము అని చెప్పి అన్నారు. ఏంటి బాబాయ్, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అదే వేస్తున్నా. ఇంకా మాకన్నా ముందు అంటే మేము 4 కార్లలో బయలుదేరాం కదండి. మాకన్నా ముందు బయలుదేరిన వాళ్ళు కూడా ఇంకా ఇందులోనే ఉన్నారన్నమాట, ఈ ట్రాఫిక్ జామ్లోనే. మా బుజ్జత్త, విజయత్త వీళ్ళంతా ముందు ఇంకొక కారులో ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడే ఆగిపోయి ఉన్నారు. ఇప్పుడే మా బాబాయ్ కూడా ఎదురయ్యారు కదా, నానాజీ బాబాయ్. సో ఇంకా అంతా నడుచుకుంటూ ముందుకెళ్తే అక్కడ పోలీసులు ఉన్నారు. అందరూ కూడా మాట్లాడుతున్నారన్నమాట. ఎటువంటి నోటీస్ లేదు, లేకపోతే ముందు అసలు ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వక ముందే చెప్పినా సరిపోయేది. అసలు ఏమీ లేదనమాట. ఇంక మధ్యలోకి వచ్చేసిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి? ఎటు కదలలేము, ముందుకెళ్ళడం వెనక్కి వెళ్ళడం, వెయిట్ చేయాల్సిందే అని చెప్తున్నారు. సో ఇంకా అక్కడికి వెళ్ళి లేదండి మళ్ళీ మేము ట్రావెల్ చేయాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి మేము ఈరోజే, కొంచెం ఎలా అయినా సరే అంటే హెవీ వెహికల్స్ అన్నప్పుడు హెవీ వెహికల్స్ని ఓకే మీరు బ్లాక్ చేయండి, కానీ మధ్యలో మా కార్లు ఉండిపోయినాయి కదా, మేము మళ్ళీ ట్రావెల్ చేసి వెళ్ళాలి, మేము ఇరుక్కుపోయాము అని చెప్పి మా బుజ్జత్త పాండమావి వాళ్ళు ముందు ఫస్ట్ కార్లో ఉన్నారు కదా, సో వాళ్ళు దిగి మాట్లాడుతున్నారన్నమాట. అండ్ మేము వెనక నుంచి దిగి నేను వచ్చి మొత్తం మాట్లాడుతూ ఉంటే ఇంకా అక్కడ ఉన్నది యాక్చువల్గా కానిస్టేబుల్సే ఉన్నారు. సో వాళ్ళు అన్నారు మేడం మేమేం చేయలేము, ఎస్ఐ గారు చెప్పినట్టు చేయాలి అని అంటే, సరే ఎస్ఐ గారితోనే మాట్లాడతానండి అని చెప్పి ఎస్ఐ గారితో మాట్లాడితే ఇలా ట్రావెల్ ఉందండి కొంచెం అలో చేయండి, మధ్యలో ఉండిపోయాము అలా అని అంటే ఎస్ఐ గారు కొంచెం సరే వీళ్ళ కార్ల వరకు అయితే పంపించేయండి అని అన్నారనమాట. సో మా కార్ కదలాలంటే మా ముందున్న ట్రక్స్ అన్నీ కూడా కదలాలి. సో మా ఇంకా కానిస్టేబుల్ నాతో పాటు వచ్చి మీ కార్ చూపించండి అని అన్నారు. వచ్చి అక్కడ దాకా మా వెహికల్స్ చూపిస్తే ఇంకా అప్పుడు మమ్మల్ని అలో చేశారు. సో మా ద్వారా మా ముందున్న ట్రక్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఇంకా మళ్ళీ మా తర్వాత బ్లాక్ చేసేసారనమాట. ఫైనల్లీ మన లేన్ అయితే క్లియర్ అయ్యి మా మటుకు మాత్రం వదలండి అని చెప్పి ఇంకా వాళ్ళని అడిగితే వాళ్ళు ఎస్ఐ నెంబర్ ఇచ్చారు. ఎస్ఐతో మాట్లాడి ఇంకా ఎందుకంటే సీఎం వస్తున్నారని ఆయన ఇప్పుడప్పుడే ఇక్కడెక్కడ రావట్లేదు, ఎక్కడో మీటింగ్ అంటే ఇంకా టైం పడుతుంది, జస్ట్ మేము ఫ్లైఓవర్ ఎక్కేస్తాం హైవే ఎక్కేస్తాం అని చెప్పి మొత్తం అన్ని ట్రక్కులు లారీలు ఇవే ఆగినాయి కదా. ఇంకా వాళ్ళందరూ కూడా వస్తుంటే నేను వస్తుంటే అందరూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, వెల్కమ్, థ్యాంక్ యూ, నో ప్రాబ్లం చూస్తున్నారు. మా వెహికల్ మాత్రం ఎలా ఉండని మాట్లాడి ఎందుకంటే చూడు కావాలంటే పోలీసులనే మాట్లాడి నేను వే ఆఫ్ వదిలి ఐ మీన్ ఎలా చేయించా అలా అంటే అలాగా నీ మ్యాన్ కూడా గొప్పతనం తెలుసుకో నువ్వు, అది మెచ్చుకోవాలి. మన గురించి ఆ ట్రక్ ఇంకా సుఖాంతమైంది. లేకపోతే ఎంతసేపు వెయిట్ చేస్తాం అక్కడ, చాలా పెద్ద ఇది ఆపేశారు. ఎక్కడ కదలడానికి లేదు, పక్కన తిప్పలేం వెనక్కి తిప్పలేం, సమయాలు కూడా ఏమన్నా ఉంటే వెనక్కి వెళ్ళిపోయి నీవు అన్ని ఆఫీస్ పని అదే 12 వెళ్ళిపోవాలంటుంది. గుడి లేదు, గోపురం లేదు, పదే మధ్యలో ఇరుక్కుపోతాను. అది దిగిపోయి నేను ఆటో ఎక్కి వెళ్ళిపోతానంటది అంతే. సో ఫైనల్లీ బయలుదేరాము. సూర్యభగవాన్ అడుగు కరుణించి కమాన్ కమాన్ అని అన్నారు. మళ్ళీ బయలుదేరాం అనమాట. ఇప్పుడు మనం గుడికి వెళ్దాం.
ఇదేమో ఓకే వెళ్ళిపోతుంది. రావట్లేదు ఇదే పొట్టుది బాగుందని లాగించండి. మరి చాలా ట్రక్లు ఆగినాయి కదా, 20 ట్రక్కులు ముందుకు ఉన్నారన్నమాట పోలీసు. మరి అక్కడ దాకా నడుచుకునే ఏంటి రావట్లేదు, ఎంతకీ రావట్లేదు. ఫోన్ చేయి. ఫైనల్లీ సాధించాం. 2 లైన్ల మీద వెళ్ళకూడదు. లారీ కూడా చూడు కూల్ గా సింగిల్ లైన్ మీద వెళ్తున్నాడు అలా. ఆ ట్రక్ చూడు అలా, మనం మధ్యలో ఉంటాం చూడు. ఈ కార్ చూడు ఎలా వెళ్తుంది, అలా వెళ్ళకూడదు. రూట్ రాంగ్. అన్ని తెలిసినోడు, అన్ని తెలిసినోడు తెలీదు, రూల్స్ మాత్రం తెలుసు. తెలుసుకోవాలి కదా ముందు. మనకు ఆర్ఆర్ ఇవ్వాలి ఏమో అన్నానుకో, దానికి ఏమవుతారు రూల్స్. అది ఆర్ఆర్ కాదు, ఆర్ఆర్ కాదు ఏంటంటారు, అందుకని ముందు ఇప్పుడు ప్రాక్టికల్స్ ఎప్పుడు ఎవరన్నా కారు ఇవ్వడం అలాగే డాడీ. వదినా ఇంకా మామయ్య కొత్త కారు కొన్నారు, మరి నువ్వు ఆ కారు తీయాలి కదా. ఇలాంటి జిమ్కి చేస్తాను ఈ వయసులో డ్రైవింగ్ ఏంటి, తాళాలు కూడా ఇమ్మని అడిగి హ్యాండ్ బ్యాగ్ లో ఉంటాయి తాళాలు. నేను ఎప్పుడో నేర్చుకుంటాను, ఈ వయసులో ఇంక నేర్చుకోవడాలి. చెప్పినట్టు నీ మీద ప్రేమతో చెప్పారు మన అత్త, నువ్వు అలసిపోకూడదు, స్ట్రెయిన్ అవ్వకూడదు. ఏముంది డబ్బులు పడేసాడు డ్రైవర్. ఎవరా పెయిడ్ డ్రైవర్ వస్తాడు, తీసుకెళ్తాడు. మన కారే డ్రైవర్, పెయిడ్ డ్రైవర్ వస్తాడు తీసుకెళ్తాడు. కాదు సరే, నేను డ్రైవర్ ని పెట్టుకుని పైన విండో ఓపెన్ చేసుకుని సన్ రూఫ్ కూడా అలా చెప్పొద్దు, చెప్పదు. ఏదేమి ప్లాన్లు డ్రైవింగ్ పోనీ ఇంతలా చెప్తుంది. మా అమ్మకి డ్రైవింగ్ వచ్చా అంటే కూడా రాదు. డ్రైవింగ్ రాని వాళ్ళంతా ఇక్కడ ఏంటంటే మాట్లాడేస్తున్నారు. ప్లాన్లు స్కెచ్లు సింగిల్ వచ్చే టూ వీలర్ సింగిల్ వచ్చే నాకు అస్సలు రాదు. మాధవకి డబుల్స్ కూడా లైసెన్స్ ఉందా? ఓకే చేస్తావా ముందు సరే నువ్వు చేస్తావా లేదా చెప్పు అని. లైసెన్స్ కూడా ఎప్పుడన్నా డ్రైవ్ చేస్తావా? మన కార్లో ఇగో అదిగో చాలా సార్లు చూసాం. దాని ముందు ఇంకోటి ఉంది, అది ఇంకో కారు. 2 కార్లు 2 అదిగో ఫ్రంట్ ఉన్నాయి. మమ్మీ కారు ఇదిగో, మమ్మీ అందులో ఉంది. షన్ను బాబు ఏమో నా దగ్గర ఉన్నాడు, మమ్మీ ఏమో ఫ్రంట్ కార్లో ఉంది కదా. షన్ను అమ్మాయి కార్లో ఉంది, ఆ కార్లో ఉంది. శ్రీకాకుళం ఇది మాల్ శ్రీకాకుళం సిటీ డాడీ, ఇది ప్రాపర్ శ్రీకాకుళం వచ్చాము. అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఉంటాం ఇక్కడికి. అప్పుడప్పుడు ఏంటి అసలు ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడే రావడం, చాన్నాళ్ళ తర్వాత. వరుణ్ పెళ్లికి మళ్ళీ ఇప్పుడు 2019 తర్వాత మళ్ళీ ఇప్పుడు. ఇంకా మొత్తానికి టెంపుల్కి అయితే రీచ్ అయ్యామండి. అసలు రీచ్ అవుతామో లేదో అని అనుకున్నాను, ఎందుకంటే నాకు అదే రోజు అనమాట మళ్ళీ రిటర్న్ జర్నీ. దేవుడు దర్శనం అవుతుందా లేదా అనుకున్నా కానీ ఇంకా మంచిగా రీచ్ అయిపోయాము. అండ్ అలాగే మాతో బయలుదేరిన కార్లు అవన్నీ కూడా వచ్చేసారనమాట. బట్ ఒక కార్ మాత్రం వెనక స్ట్రక్ అయిపోయింది మళ్ళీ. సో ఇంకా వాళ్ళు డిలే అవుతుంది అని చెప్పి మేమందరం అయితే కలుసుకొని ఇంకా మొత్తం దర్శనం అవన్నీ చేసేసుకున్నాం. ఆ గుడికి సంబంధించిన దర్శనం ఇవన్నీ ఆ వీడియో అంతా కూడా మీరు అమ్మమాట ఛానల్లో చూడొచ్చు. మొత్తం అందరం కలిసి ఇలా టెంపుల్కి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చాము. టెంపుల్లో కూడా అంత రష్ ఏమీ లేదు, సో బాగా జరిగింది దర్శనం కూడా. దర్శనం అయిపోయింది. అవును డాడీ, అబ్బో అవును డాడీ లైట్ కి అట. మా వాడు కూడా చెప్పేస్తున్నాడు. నువ్వు అవును డాడీ అంటున్నావు, తాత అనాలి కదా.
ఇంకా మళ్ళీ ఎవరికి ఏ కార్లు దొరికితే ఆ కార్లో ఎక్కేసి ఇంటికైతే చేరుకున్నామండి. మరీ దూరం ఏమి కాదు, కొంచెం దగ్గరే. సో హార్డ్లీ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అలాగే డ్రైవ్. కాకపోతే మాకు ట్రాఫిక్ జామ్ అవడం వల్ల చాలాసేపు పట్టేసింది అనమాట. బట్ మొత్తానికి అంతా బాగా జరిగింది కదా. ఇంక ఇంటికి వచ్చాక అప్పుడు చెల్లి యానివర్సరీ అని నేను కేక్ ఆర్డర్ చేశాను అనమాట, మార్నింగే రెడీ చేయమని. సో అందరూ ఉన్నారు కాబట్టి పెద్ద కేక్ ఆర్డర్ చేశా. ఇంకెళ్ళి కేక్ తీసుకొని వచ్చి అన్నీ అరేంజ్ చేసేసాము. కేక్ కటింగ్ అది చేసి అంతా తినేసిన తర్వాత అప్పుడు ఇంకా లంచ్ అదంతా ప్లాన్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో ఆల్రెడీ మీరు ఈ కేక్ కటింగ్ వెడ్డింగ్ యానివర్సరీ వీడియో అంతా కూడా నిన్నటి వీడియోలో చూసే ఉంటారు. ఇన్ కేస్ మిస్ అయితే ఒకసారి చెక్ చేసేయండి. అంతా కూడా ఫుల్ అల్లరి చేస్తూ చాలా ఫన్గా హ్యాపీగా గడిచింది. ఫైనల్లీ మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసా. అండ్ ఇప్పుడు లంచ్ అనమాట. సో ఫాస్ట్గా మనం డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దాం. అండ్ ఐ రియలీ లైక్ దిస్ శారీ, చాలా బాగుంది. అంటే ఈ స్టైల్లో ఎప్పుడు డ్రైవ్ చేసుకోలేదు కదా, సో చాలా బాగా అనిపిస్తుంది. అందరూ కూడా బాగుంది 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 అంటే ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడు ఫాస్ట్గా చేంజ్ చేసుకొని లంచ్కి అయితే వెళ్ళిపోదాం. కేక్ కటింగ్ అంతా అయిపోయింది కాబట్టి. ఓకే, లెట్స్ గో.